హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, రెస్పిరేటరీ సిస్టంలో ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే వైటల్ కెపాసిటీ అంటే ఏంటిది, టైడల్ వాల్యూమ్ అంటే ఏంటిది, ఇన్స్పిరేటరీ రిజర్వ్ అంటే ఏంటిది, ఎక్స్పైరేటరీ రిజర్వ్ అంటే ఏంటిది, లంగ్ కెపాసిటీ అంటే ఏంటిది అడుగుతాడు. ఓకే, సో ఇందులో వైటల్ కెపాసిటీ అంటే చూద్దాం ఫ్రెండ్స్. సో వైటల్ కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్స్పెల్డ్ బై ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్ ఏ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఓకే, ఎంతైతే ఎయిర్ని మనం ఎక్స్పైర్ చేస్తామో ఫోర్స్డ్గా, ఓకే, దాన్ని మనం వైటల్ కెపాసిటీ అంటాం. ఓకే, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ తర్వాత ఎంత అయితే ఎయిర్ని మనం ఫోర్స్డ్గా ఎక్స్పైర్ చేస్తామో దాన్ని వైటల్ కెపాసిటీ అంటాం. తెలుగులో చెప్పాలి అంటే గట్టిగా గాలి పీల్చి గట్టిగా గాలి వదిలినప్పుడు ఎంతైతే ఎయిర్ వస్తుందో దాన్ని వైటల్ కెపాసిటీ అంటాం. గట్టిగా గాలి పీల్చి ఫోర్స్డ్ ఇన్స్పిరేషను, గట్టిగా గాలి వదిలితే ఫోర్స్డ్ ఎక్స్పిరేషను, ఎంతైతే ఎయిర్ వస్తుందో దాన్ని మనం వైటల్ కెపాసిటీ అంటాం. ఓకే, సో ఇంగ్లీష్లో సరికి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్స్పెల్డ్ బై ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్ ఏ ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఓకే, గట్టిగా గాలి తీసుకొని గట్టిగా గాలి వదిలితే ఎంత గాలి వస్తుందో దాన్ని వైటల్ కెపాసిటీ అంటాం. అది ఎంత అంటే 4 లీటర్స్ ఉంటుంది. ఓకే, 4 లీటర్స్ ఉంటుంది. సో గట్టిగా గాలి పీల్చుకొని గట్టిగా గాలి వదిలినప్పుడు కూడా ఈ 4 లీటర్స్ రాగా లంగ్స్లో కొంచెం వాల్యూమ్ ఉంటుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. దాన్ని రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటాం. ఓకే, రెసిడ్యుయల్ వాల్యూమ్, వైటల్ కెపాసిటీ, ఇక్కడ రెండు వచ్చేసినాయి. నెక్స్ట్ వైటల్ కెపాసిటీ కెన్ బి గివెన్ బై ద ఫార్ములా టీవీ, టైడల్ వాల్యూమ్ ప్లస్ ఇన్స్పిరేటరీ రిజర్వ్ ప్లస్ ఎక్స్పైరేటరీ రిజర్వ్. ఓకే, సో ఇవి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, టైడల్ వాల్యూమ్ అంటే ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పాసింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ విత్ ఆర్డినరీ బ్రీతింగ్. సో మనం మామూలుగా బ్రీతింగ్ చేసేటప్పుడు ఎంతైతే ఎయిర్ లోపలికి వెళ్తుంది బయటికి వెళ్తుందో దాన్ని టైడల్ వాల్యూమ్ అంటాం. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పాసింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్ విత్ ఆర్డినరీ బ్రీతింగ్ ఈస్ కాల్డ్ యాజ్ టైడల్ ఎయిర్. ఓకే, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ చేసి ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ చేసినప్పుడు వచ్చే వాల్యూమ్ వైటల్ కెపాసిటీ. ఓకే, అది ఎంత, 4 లీటర్స్. ఓకే, తర్వాత టైడల్ ఎయిర్ అంటే ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పాసింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద లంగ్స్ విత్ ఆర్డినరీ బ్రీతింగ్. సో ఆర్డినరీ బ్రీతింగ్ అప్పుడు ఎంతైతే ఎయిర్ వస్తుందో దాన్ని మనం టైడల్ వాల్యూమ్ అంటాం. అది ఎంత అంటే 0.5 లీటర్స్. నెక్స్ట్ ఇన్స్పైరేటరీ రిజర్వ్ అంటే ఏంటిది. ఓకే, అంటే ఏంటి అంటే అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి టేకెన్ ఇన్ బై, ఓకే, అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి టేకెన్ ఇన్ బై ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. ఓకే, ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ ద్వారా ఇంకా ఎంత అయితే వాల్యూమ్ మనం తీసుకోగలుగుతామో దాన్ని ఇన్స్పైరేటరీ రిజర్వ్ అంటాం. 2.5 లీటర్స్. ఓకే, సో మామూలుగా ఇంత తీసుకోగలుగుతాం బట్ తీసుకునేది ఇంతే తీసుకుంటూ ఉంటాం. ఓకే, 0.5 తీసుకుంటూ ఉంటాం. బట్ మనకు తీసుకునే కెపాసిటీ ఎంత ఉంది అంటే ఇంత ఉంది. ఓకే, ఇది తీసుకోము. సో దాన్నే ఇన్స్పైరేటరీ రిజర్వ్ అంటాం. ఓకే, సో ఇంకా ఇంత ఎక్స్ట్రా మనం తీసుకోగలుగుతాం. ఎక్స్ట్రా ఎంత తీసుకోగలుగుతాం అంటే, సో మామూలుగా తీసుకునేది ఇంత, సో ఇంకా ఎక్స్ట్రా ఇంత తీసుకోవచ్చు మనం. ఓకే, తీసుకోవచ్చు బట్ తీసుకోము, ఇదే తీసుకుంటాం. సో ఓవరాల్గా ఇన్స్పైరేటరీ రిజర్వ్ అంటే ఏంటి అంటే అడిషనల్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి టేకెన్ ఇన్ బై ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్. మామూలుగా ఒకసారి మీరు అనుకోండి, మామూలుగా గాలి పీల్చినప్పుడు 0.5 పోతుంది, బట్ గట్టి గాలి పీల్చుకోండి 2.5 లీటర్స్ పోతుంది. సో అంత తీసుకోగలుగుతాం బట్ తీసుకోము, అందుకోసమే దీన్ని ఇన్స్పైరేటరీ రిజర్వ్ అంటాం. నెక్స్ట్ ఎక్స్పైరేటరీ రిజర్వ్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్స్పెల్డ్ బై ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పిరేషన్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్స్పెల్డ్ బై ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పిరేషన్. సో నార్మల్గా గాలి తీసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు ఎంత అయితే వాల్యూమ్ బయటకు వస్తుందో దాన్ని ఎక్స్పైరేటరీ రిజర్వ్ అంటాం. అది 1 లీటర్ ఉంటుంది. అంటే అది 1 లీటర్ ఉంటుంది. సో ఒకసారి మామూలుగా మీరు అనుకోండి, నార్మల్ బ్రీత్ తీసుకొని మళ్ళీ గట్టిగా గాలి వదలండి. సో ఇంత వస్తుంది, బట్ ఇంత వదలం, మనం 0.5 వదులుతాం. సో ఓవరాల్గా ఎక్స్పైరేటరీ రిజర్వ్, ఇన్స్పైరేటరీ రిజర్వ్ అండ్ టైడల్ వాల్యూమ్ కలిపితే మనకి ఏమొస్తుంది, వైటల్ కెపాసిటీ వస్తుంది. ఓకే, వైటల్ కెపాసిటీ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్స్పెల్డ్ బై forced expiration after a forced inspiration, and it can be given by the tidal volume plus inspiratory reserve plus expiratory reserve. Next, tidal volume of air passing in and out of the lungs with ordinary breathing, 0.5 liters. Inspiratory reserve, additional volume of air that can be టేకెన్ ఇన్ బై ఫోర్స్డ్ ఇన్స్పిరేషన్ ద్వారా ఇంకెంత వాల్యూమ్ తీసుకోగలుగుతామో దాన్ని ఇన్స్పైరేటరీ రిజర్వ్ అంటాం. 2.5 లీటర్స్. నెక్స్ట్ ఎక్స్పైరేటరీ రిజర్వ్ వచ్చేసరికి వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ దట్ కెన్ బి ఎక్స్పెల్డ్. సో మనం ఎంత ఎక్స్పెల్ చేయగలుగుతాం ఫోర్స్ ఎక్స్పిరేషన్ ద్వారా అంటే అది 1 లీటర్. సో అది ఎక్స్పైరేటరీ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడ్యుయల్ వాల్యూమ్. సో ఇందాక చెప్పుకున్నట్టే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ విచ్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్ ఆన్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ విచ్ రిమైన్స్ ఇన్ ద లంగ్స్ ఆన్ ఫోర్స్డ్ ఎక్స్పిరేషన్ ఆఫ్టర్ నార్మల్ ఇన్స్పిరేషన్. ఓకే, నార్మల్గా ఇన్స్పిరేషన్ చేసిన తర్వాత
ఫోర్స్ ఎక్స్ప్రెషన్ చేస్తే ఎంతైతే వాల్యూమ్ లోపల ఉండిపోద్దో దాన్ని రెసిడ్యుయల్ వాల్యూమ్ అంటాం. సో అది ఎంత అంటే 1 లీటర్. ఓకే. సో టోటల్ లంగ్ కెపాసిటీ వచ్చేసరికి వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్. సో ఫోర్స్గా ఇన్స్పిరేషన్ చేసి ఫోర్స్గా ఫోర్స్డ్గా ఎక్స్పైరేషన్ చేస్తే 4 లీటర్స్ అవుతుంది. ఓకే, 4 లీటర్స్ వెళ్ళిపోద్ది. ఓకే, దాని తర్వాత రెసిడ్యుయల్ వాల్యూమ్ సో ఎంత లోపల ఉండిపోద్ది అంటే 1 ఉంటుంది. సో 4 + 1 5 లీటర్స్. సో టోటల్ లంగ్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్స్. సో వైటల్ కెపాసిటీ ప్లస్ రెసిడ్యుయల్ వాల్యూమ్. నెక్స్ట్ రెస్పిరేషన్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్, అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. డైరెక్ట్గా అడుగుతాడు. సో వైటల్ కెపాసిటీ అంటే ఏంటిది అడగచ్చు, లేకపోతే వైటల్ కెపాసిటీ ఎంత 4 లీటర్స్. తర్వాత టైడల్ వాల్యూమ్ అంటే అడగచ్చు, లేకపోతే టైడల్ వాల్యూమ్ ఎంత 0.5 లీటర్స్. దాని తర్వాత ఇన్స్పిరేటరీ రిజర్వ్ 2.5 లీటర్స్. ఎక్స్పైరేటరీ రిజర్వ్ 1 లీటర్. దాని తర్వాత రెసిడ్యుయల్ వాల్యూమ్ ఎంత 1 లీటర్. టోటల్ లంగ్ కెపాసిటీ ఎంత 5 లీటర్స్. ఇవి అడుగుతారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, వాట్ ఈజ్ రెస్పిరేషన్? రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద బాడీ టిష్యూస్ అండ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ రెస్పిరేషన్. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఆక్సిజన్, టిష్యూస్కి ఆక్సిజన్ ఇవ్వడం గురించి, తర్వాత CO2ని బయటికి పంపించడం గురించి, తర్వాత వోలటైల్ ఆయిల్స్ని ఎక్స్క్రీట్ చేయడం గురించి. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్, లాస్ ఆఫ్ హీట్ ఇన్ ద ఎయిర్. ఓకే, సో వేడి ఎయిర్ని బయటకు పంపించేసి రెగ్యులేషన్ ఆఫ్ టెంపరేచర్ చేస్తుంది. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్. సో ఎక్స్క్రీషన్ ఆఫ్ వాటర్ వేపర్ లోపల ఎక్కువ ఉంటే దాన్ని బయటకు పంపించేసేసి వాటర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. వేడి గాలిని బయటకు పంపించి టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. సో వోలటైల్ ఆయిల్స్ ఎక్స్క్రీట్ చేస్తుంది, CO2 ఎక్స్క్రీట్ చేస్తుంది, ఆక్సిజన్ టిష్యూస్కి ఇస్తుంది. ఓకే, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో కాంపోనెంట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏవే కాంపోనెంట్స్ ఉంటాయంటే నాసల్ క్యావిటీ ఉంటుంది, ఫారింగ్స్ ఉంటుంది, లారింగ్స్ ఉంటుంది, ట్రాకియా, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోలి. ఓకే, డైరెక్ట్గా అడుగుతాడు. సో అరేంజ్ చేయమంటాడు, ఫాలోయింగ్ కరెక్ట్గా అరేంజ్ చేయమంటాడు. నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోలి. ఓకే, సో ఇందులో మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ట్రాకియా లెంత్ ఎంత అంటే 11 సెంటీమీటర్స్ లెంత్. ట్రాకియా లెంత్ ఎంత అంటే 11 సెంటీమీటర్స్. తర్వాత దీంట్లో 16 to 20 C షేప్డ్ ఇన్కంప్లీట్ కార్టిలేజ్ ఉంటుంది. ఓకే, ఇన్కంప్లీట్ రింగ్స్ ఉంటాయి. ఓవరాల్గా 16 to 20 ఇన్కంప్లీట్ రింగ్స్ ఉంటాయి ట్రాకియాలో. బ్రాంకైలో వచ్చరికి కంప్లీట్ రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. ట్రాకియా కంటైన్స్ C షేప్డ్ ఇన్కంప్లీట్ కార్టిలేజ్ రింగ్స్. ఓకే, ఇన్కంప్లీట్ కార్టిలేజ్ రింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ట్రాకియాలో ఉంటాయి. కంప్లీట్ కార్టిలేజ్ రింగ్స్ ఎక్కడ ఉంటాయంటే బ్రాంకైలో ఉంటాయి. ఓకే, దాని తర్వాత బ్రాంకియోల్స్ అడగడం గురించి, దే ఆర్ లైన్డ్ బై క్యూబాయిడల్ ఎపిథీలియం. సో అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్స్ ఎట్ వేర్ అంటే ఆల్వియోలి. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్స్ ఎట్ వేర్ అంటే ఆల్వియోలి. ఓకే, ట్రాకియా లెంత్ 11 సెంటీమీటర్స్, 16 to 20 C షేప్డ్ ఇన్కంప్లీట్ కార్టిలేజ్. బ్రాంకియో సరికి కంప్లీట్ రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అక్కర్స్ ఎట్ వేర్ అంటే ఆల్వియోలి. ఓకే, దాని తర్వాత ఫారింగ్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్. ఓకే, నాసల్ క్యావిటీ, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంక్యూల్స్, ఆల్వియోలి. డైరెక్ట్ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. తర్వాత ఫారింగ్స్, నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, లారింజోఫారింగ్స్. లారింగ్స్ ఒకసారికి థైరాయిడ్ కార్టిలేజ్, క్రికాయిడ్ కార్టిలేజ్, ఆరిటినాయిడ్ కార్టిలేజెస్ ఉంటాయి. ఇందులో లారింగ్స్లో ఏం గుర్తుంచుకోవాలంటే థైరాయిడ్ కార్టిలేజ్, క్రికాయిడ్ కార్టిలేజ్, ఆర్టినాయిడ్ కార్టిలేజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎపిగ్లోటిస్ ఉంటుంది, థైరాయిడ్ కార్టిలేజ్ పైన ఉంటుంది. ఓకే, ఎపిగ్లోటిస్ థైరాయిడ్ కార్టిలేజ్ పైన ఉంటుంది. సో థైరాయిడ్ కార్టిలేజ్, క్రికాయిడ్ కార్టిలేజ్, 2 ఆర్టినాయిడ్ కార్టిలేజెస్. సో అడగకపోవచ్చు, గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత సో ఇక్కడ నాసోఫారింగ్స్ గురించి ఇంకొకటి ఏంటిది అంటే యూస్టాచియన్ ట్యూబ్స్. సో ఇట్ కంటైన్స్ ఓపెనింగ్స్ ఫర్ ద యూస్టాచియన్ ట్యూబ్స్. సో ఇయర్స్ నుంచి వచ్చే ట్యూబ్స్ ఓపెనింగ్స్ నాసోఫారింగ్స్లోకి ఉంటాయి. సో ఫారింగ్స్లోను నాసోఫారింగ్స్లోకి ఇట్ కంటైన్స్ ఓపెనింగ్ ఫర్ ద యూస్టాచియన్ ట్యూబ్స్. ఓకే, నెక్స్ట్ సో రైట్ లంగ్ పెద్దదా లెఫ్ట్ లంగ్ పెద్దదా? డైరెక్ట్ క్వశ్చన్. సో విచ్ లంగ్ ఈస్ బిగ్గర్ అంటే రైట్ లంగ్ పెద్దది. ఓకే, లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న లంగ్ చిన్నగా ఉంటుంది. ఇట్ ఈస్ స్మాల్ అండ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 lobes, whereas రైట్ లంగ్ ఈజ్ బిగ్ అండ్ కంటైన్స్ 3 lobes. నెక్స్ట్, లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ప్లూరా. It is a serous membrane covering the lungs. Okay, lungs are protected by simple direct question. Lungs are protected by pleura. Okay, and it contains 2 layers, inner visceral layer and outer parietal layer. Inner visceral layer, outer parietal layer. So between this it contains pleural fluid. Okay, pleural fluid ఎక్కడ ఉంటుంది అంటే ఇన్నర్ విజరల్కి అవుటర్ పెరియేటల్కి మధ్య ప్లూరల్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఓవరాల్గా లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ప్లూరా. నెక్స్ట్, రూట్స్ ఆఫ్ లంగ్స్. ఓకే, రూట్స్ ఆఫ్ లంగ్స్
root of lungs. So it contains vertical slit, so called as hilum. Vertical slit ఉంటుంది, సో కాల్డ్ as hilum. దాని ద్వారానే ఏమేమి వెళ్తాయి అంటే పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, బ్రాంకియల్ ఆర్టరీ, బ్రాంకియల్ వెయిన్. సో మనం ఆల్రెడీ తెలుసు పల్మనరీ ఆర్టరీ ద ఓన్లీ artery which carries the impure blood. So pulmonary artery carries impure blood from the heart to the lungs. Next, pulmonary vein, so the only vein which carries pure blood. Okay, it carries pure blood from the lungs to the heart. Next, branchial artery, pure it next osariki branchial artery, pure, it carries pure blood to the lungs. Branchial vein, impure blood to the heart from the lungs. Okay, so ivi veins, arteries. నెక్స్ట్ వచ్చేసరికి మెకానిజం అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇన్స్పిరేషన్ ఈజ్ యాక్టివ్ ప్రాసెస్, మనకు తెలిసిందే. గట్టిగా గాలి తీసుకోవాలంటే సమ్ వాట్ ఎనర్జీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పైరేషన్, ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ ప్రాసెస్. ఇన్స్పిరేషన్ యాక్టివ్ ప్రాసెస్, ఎక్స్పైరేషన్ ప్యాసివ్ ప్రాసెస్. సో ఇన్స్పిరేషన్లో ఏమవుతుంది అంటే ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఎట్ ద సేమ్ టైం డయాఫ్రమ్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి. సో మీరు ఒకసారి చూసుకోండి, మజిల్స్ అన్ని కాంట్రాక్ట్ అవుతాయి. సో ఇంటర్ కోస్టల్ మజిల్స్ అండ్ డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయితే చెస్ట్ క్యావిటీ ఎన్లార్జ్ అవుద్ది. చెస్ట్ క్యావిటీ ఎన్లార్జ్ అవడంతోనే లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. లంగ్స్ ఎక్స్పాండ్ అవడంతోనే ప్రెజర్ ఇన్ ద లంగ్స్ ఈజ్ లోయర్ దెన్ ద అట్మాస్ఫియర్. సో అందుకోసం ఇన్స్పిరేషన్ జరుగుతుంది. ఓకే, అందుకోసం ఇన్స్పిరేషన్ జరుగుతుంది. సో ప్రెజర్ లంగ్స్లో తక్కువ అయిపోతుంది కంపేరింగ్ టు ద అట్మాస్ఫియర్. ఎందుకోసం తక్కువ అవుతుంది? లంగ్స్ ఎక్స్పాండ్ అయినాయి. లంగ్స్ ఎందుకు ఎక్స్పాండ్ అయినంటే చెస్ట్ క్యావిటీ ఎక్స్పాండ్ అయింది. చెస్ట్ క్యావిటీ ఎందుకు ఎక్స్పాండ్ అయిందంటే ఇంటర్ కోస్టల్ మజిల్ అండ్ డయాఫ్రమ్ అనేవి కాంట్రాక్ట్ అయినాయి. సో అందుకోసమే చెస్ట్ క్యావిటీ ఎన్లార్జ్ అయింది. చెస్ట్ క్యావిటీ ఎన్లార్జ్ అవ్వడం వల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అయినాయి. సో అందువల్ల ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ప్రెజర్ లంగ్స్లో ఉన్న ప్రెజర్ అనేది అట్మాస్ఫియర్ ప్రెజర్లో తక్కువ, లంగ్స్లో ఉన్న ప్రెజర్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ కంటే తక్కువ అయిపోయింది. లంగ్స్లో ఉన్న ప్రెజర్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ కంటే తక్కువ అయిపోయింది. సో అందుకోసం అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్, అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ అనేది లంగ్స్లోకి వస్తుంది. ఓకే, సో ఇది ఇన్స్పిరేషన్. నెక్స్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎక్స్పిరేషన్. సో ప్యాసివ్ ప్రాసెస్, ఇక్కడ ఏమవుతాయి ఇంటర్కోస్టల్ మజిల్స్ డయాఫ్రమ్ అనేవి రిలాక్స్ అవుతాయి. సో రిలాక్స్ అవ్వడం వల్ల చెస్ట్ క్యావిటీ డిక్రీజ్ అవుతుంది. చెస్ట్ క్యావిటీ డిక్రీజ్ అవ్వడం వల్ల లంగ్స్ సైజ్ డిక్రీజ్ అయిపోతుంది. లంగ్స్ సైజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ప్రెజర్ హై అయిపోద్ది. సో అందువల్ల ఇట్ ఇండ్యూసెస్ ఎక్స్పిరేషన్. నెక్స్ట్, రేట్ ఆఫ్ ఎక్స్పిరేషన్ ఈజ్ 16 to 18 per minute. రేట్ ఆఫ్ ఎక్స్పిరేషన్ ఈజ్ 16 to 18 per minute. ఓకే, అండ్ ఇట్ వాస్ హయ్యర్ ఇన్ ద చిల్డ్రన్. సో రేట్ ఆఫ్ ఎక్స్పిరేషన్ డైరెక్ట్ క్వశ్చన్ 16 to 18 per minute అండ్ ఇట్ ఈజ్ హయ్యర్ ఆర్ లోయర్ ఇన్ ద చిల్డ్రన్స్ అంటే higher in the children's, it means it is in the range of 30 to 60 per minute. ఓకే, సో చిల్డ్రన్స్లో మీరు చూసే ఉంటారు రెస్పిరేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ గాలి తీసుకుంటూ ఉంటారు, ఎక్కువ గాలి వదులుతూ ఉంటారు. ఓకే, 30 to 60 per minute ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అడల్ట్ 16 to 18 per minute ఉంటుంది. నెక్స్ట్ ఎఫరెంట్ వెజల్స్. ఎఫరెంట్ వెజల్స్ అంటే ఏంటిది? ఒక ఎఫరెంట్ గుర్తుంచుకోవడం గురించి ఇంగ్లీష్లో అంటే తీసుకురావడం. ఓకే, ఆర్గాన్ నుంచి సిఎన్ఎస్కి వెళ్ళడం. ఓకే, ఆర్గాన్ నుంచి సిఎన్ఎస్కి వెళ్ళడం. సో దేని దగ్గరికైనా వెళ్ళడం, రావడం. ఓకే, సిఎన్ఎస్ దగ్గరికి రావడం. ఎక్కడి నుంచి వస్తానే ఆర్గాన్ నుంచి ఇంపల్సెస్ సిఎన్ఎస్కి రావడం. ఓకే, తర్వాత ఎఫరెంట్ వెళ్ళడం. ఓకే, సిఎన్ఎస్ నుంచి ఆర్గాన్ దగ్గరికి వెళ్ళడం. ఓకే, సిఎన్ఎస్ దగ్గర నుంచి ఆర్గాన్ దగ్గరికి వెళ్తాయి వేవ్స్, ఇంపల్సెస్ వెళ్తాయి. ఇక్కడేమో రావడం, అంటే ఇందులో అంటే రా అని పిలవడం. ఓకే, సో సిఎన్ఎస్ పిలుస్తుంది ఇంపల్సెస్ని, ఆర్గాన్ నుంచి ఇక్కడికి పిలుస్తుంది, రా అని పిలుస్తుంది. ఓకే, రావడం. అఫరెంట్ అంటే రావడం, రావడం. వెళ్ళడం. ఓకే, సిఎన్ఎస్ దగ్గర నుంచి ఆర్గాన్ దగ్గరికి వెళ్ళడం. సో ఇది ఓవరాల్గా అయితే అఫరెంట్ అంటే రావడం, ఎఫరెంట్ అంటే వెళ్ళడం. ఓకే, వెళ్ళడం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ కెన్ బి డన్ బై 3 mechanisms. Those are nervous and chemical reflex mechanism. Okay, nervous వచ్చేసరికి respiratory centers which may be present in the medulla oblongata లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ సెంటర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. రెస్పిరేటరీ సెంటర్ కూడా మెడులా అబ్లాంగేటాలో ఉంటుంది. సో ఆ సెంటర్ ఈ రెస్పిరేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, హయ్యర్ అయినా లోయర్ అయినా. ఓకే, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ వచ్చేసరికి కెమికల్ వచ్చేసరికి CO2 కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని పెరుగుతుంటుంది. ఒకవేళ CO2 కాన్సన్ట్రేషన్ పెరిగింది అంటే రెస్పిరేషన్ పెరుగుతుంది. ఓకే, CO2 కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే రెస్పిరేషన్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్సెస్. సో కెరోటిడ్ బాడీ which may present on the carotid artery. Okay, carotid body which may present on the carotid artery and aortic body which may present on the subclavian artery. Okay, సో ఇవి స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, డిపెండింగ్ అపాన్ ద CO2 కాన్సన్ట్రేషన్ వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి. సో వాటి వల్ల అక్కడ రెస్పిరేషన్ అనేది జరగాల వద్దా అని అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ CO2 ఎక్కువ అయిపోయిందంటే సో ఇది ఈ కెరోటిడ్ బాడీ
యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేసి సో CO2 ఎక్కువ అయిపోగానే రెస్పిరేషన్ ఎక్కువ చేస్తుంది. ఓకే, కెరోటిడ్ ఆర్టరీ మీద ఉన్న కెరోటిడ్ బాడీ రెస్పిరేషన్ ఎక్కువ చేస్తుంది. సో సేమ్ లైక్ దట్ ఆర్టరిక్ బాడీ విచ్ మే బీ ప్రజెంట్ ఆన్ ద సబ్క్లేవియన్ ఆర్టరీ. సో ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉంది ఏంటంటే కెరోటిడ్ బాడీ ఎక్కడ ఉంటుంది, ఇది సింపుల్గా అడగడు. ఆర్టరిక్ బాడీ ఎక్కడ ఉంటుంది, సబ్క్లేవియన్ ఆర్టరీ దగ్గర ఉంటుంది. ఆర్టరిక్ బాడీ ఎక్కడ ఉంటుంది, సబ్క్లేవియన్ ఆర్టరీ దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా హైరింగ్ బ్యూయర్ రిఫ్లెక్స్ కూడా ఉంటుంది. సో ఏం లేదు, స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉంటాయి లంగ్స్ మీద, స్ట్రెచ్ రిసెప్టార్స్ ఉంటాయి. ఎప్పుడైతే అవి ఎక్కువ ఎక్స్పాన్షన్ అవుతుందో అప్పుడు ఏం చేస్తాయి అంటే లంగ్స్ ఎక్కువ ఎక్స్పాండ్ ఎప్పుడైతాయో సో అప్పుడు ఎక్స్పాండ్ అవ్వగానే ఈ స్ట్రెచ్ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే ఇన్హిబిట్ ద రెస్పిరేటరీ సెంటర్. ఓకే, సో స్ట్రెచ్ రిసెప్టార్స్ విచ్ మే ప్రజెంట్ ఆన్ ద లంగ్స్, సో దే ఇన్హిబిట్ ద రెస్పిరేటరీ సెంటర్ వెన్ ద లంగ్స్ ఎక్స్పాండెడ్. ఓకే, సో ఎప్పుడైతే లంగ్ ఓవర్గా ఎక్స్పాండ్ అవుతుందో సో అప్పుడు ఏం చేస్తే స్ట్రెచ్ రిసెప్టార్స్ ఇన్హిబిట్ చేస్తే రెస్పిరేటరీ సెంటర్ని ఇన్హిబిట్ చేయడం వల్ల రెస్పిరేషన్ ఆగిపోతుంది. సో లంగ్స్ అనేవి దగ్గరకు వచ్చేస్తాయి. సో ఒకవేళ స్ట్రెచ్ రిసెప్టార్ లేకపోతే లంగ్స్ ఇంకా ఎక్కువ మొత్తం ఎక్స్పాండ్ అయిపోయి రప్చర్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో స్ట్రెచ్ రిసెప్టార్స్ అట్లా పనిచేస్తాయి. దీన్నే హైరింగ్ బ్యూయర్ రిఫ్లెక్స్ అంటాం. హైరింగ్ బ్యూయర్ రిఫ్లెక్స్ అంటే ఏం లేదు, స్ట్రెచ్ రిసెప్టార్స్ విచ్ బి ప్రజెంట్ ఆన్ ద లంగ్ డ్యూరింగ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లంగ్ దే ఇన్హిబిట్ ద రెస్పిరేటరీ సెంటర్, దస్ దే కెన్ కంట్రోల్ ఆర్ రెగ్యులేట్ ద రెస్పిరేషన్. సో ఇది ఫ్రెండ్స్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. సో దీంట్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది హైరింగ్ బ్యూయర్ రిఫ్లెక్స్ అంటే ఏంటిది, రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్. దాని తర్వాత వచ్చేసరికి ప్రొటెక్టివ్ లేయర్ ఆన్ ద లంగ్స్. దాని తర్వాత వాల్యూమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్, టైడల్ వాల్యూమ్, టోటల్ లంగ్ కెపాసిటీ, రెసిడ్యుయల్ వాల్యూమ్, తర్వాత ఇన్స్పైరేటరీ రిజర్వ్, ఎక్స్పైరేటరీ రిజర్వ్. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత రైట్ లంగ్ పెద్దదా లెఫ్ట్ లంగ్ పెద్దదా అదొకటి గుర్తుంచుకోండి. సో ఇది ఫ్రెండ్స్ రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ సిస్టంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.